హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ జాబ్స్కి వచ్చేసి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ లో భాగంగా మనము డాక్టర్ రెడ్డిస్ జాబ్స్, అట్ ద సేమ్ టైం లక్షయ్ ఫార్మాకు సంబంధించినటువంటి జాబ్స్ గురించి చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అట్ ద సేమ్ టైం ఈ జాబ్స్ ఫ్రెషర్స్ కి అటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో ఓ నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూకి సంబంధించి పూర్తి స్థాయి ఇంటర్వ్యూ గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే, అంటే వాళ్ళు ఇంటర్వ్యూస్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఏం ఆన్సర్స్ చేయాలి అన్న విషయాన్ని నా ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. చదవాలంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481 CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనం లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి లక్షయ్ ఫార్మాస్యూటికల్స్ అని చెప్పొచ్చు, అండ్ ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అనే విషయం చూసుకున్నట్లయితే R&D డిపార్ట్మెంట్ కోసం, అది కూడా R&D కెమిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో R&Dకి సంబంధించి ముఖ్యంగా ఫ్రెషర్స్ కి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అనే విషయం చూసుకున్నట్లయితే MSc ఫ్రెషర్స్ కోసం అడుగుతున్నారు. అండ్ ఒక MScనే కాకుండా B ఫార్మసీ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 2 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయన్న విషయం చూసుకున్నట్లయితే August 3rd, 2024 అంటే సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతుంది అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి 3rd ఫ్లోర్ వెంచర్ ఈస్ట్ ప్లాజా, ఫ్లాట్ నెంబర్ 40 and 41, రోడ్ నెంబర్ 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బిసైడ్ US కన్సోలేట్, నానక్రాంగూడ, హైదరాబాద్ లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అంటే ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి అంటే 3rd జరగబోయే ఈ ఇంటర్వ్యూకి ఎవరైతే అటెండ్ కాలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించినట్లయితే ఫ్యూచర్ లో లక్షయ్ ఫార్మాస్యూటికల్ కి సంబంధించినటువంటి ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఇది వచ్చేసి లక్షయ్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు జాబ్ రోల్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళండి. ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్తేనే ఈ జాబ్ మీకు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ అయితే జస్ట్ మీరు ఎంచుకున్న సబ్జెక్ట్స్ లో ఆ నాలెడ్జ్ మీదనే వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, అవి మాత్రం చెప్తే సరిపోతుంది. బట్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది లక్షయ్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ ఈ ఇంటర్వ్యూ తాలకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి మీరు నాతో డైరెక్ట్ గా డిస్కస్ చేయాలనుకుంటే నాకే మీరు కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481 CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. అండ్ ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనం అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ అని చెప్పొచ్చు. అండ్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కి స్టార్ట్ అయ్యి 40 years అయిన సందర్భంగా ఈ ఇంటర్వ్యూస్ ని అడగడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో లేడీస్ కి ఏం జాబ్స్ లేవా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. కెరీర్ ఎక్స్పో అనే పేరుతో ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ బయాలజిక్స్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ. సో ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే
28 జూలై 2024 అంటే సండే జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు గమనించినట్లయితే మార్నింగ్ 9 AM కి ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే బాచుపల్లి, హైదరాబాద్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఇవి ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకని చెప్పొచ్చు. ఫ్రెషర్స్ జాబ్స్ వచ్చేసి 1,00,000 మనం చూసాం, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం చూసబోతున్నాం. అది కూడా ఓన్లీ ఫర్ గర్ల్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ డిపార్ట్మెంట్స్, ఎక్స్పీరియన్స్ మరియు క్వాలిఫికేషన్స్ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా QC అనలిటికల్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 2 to 7 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం B.Pharmacy క్యాండిడేట్స్ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మీరు చూసుకున్నట్లయితే దీన్ని ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు పక్కగా నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు DQA కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అంటే డాక్యుమెంట్ QA కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 7 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc వాళ్ళని అడుగుతున్నారు, అది కూడా లైఫ్ సైన్సెస్ అని చెప్పొచ్చు. అంటే ఫార్మసీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ మీకే రావచ్చు. అండ్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు డ్రగ్ సబ్స్టెన్స్ కోసం అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు సేమ్ 2 to 7 years ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు MScలో ఎవరైతే మైక్రోబయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కావాల్సినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే DPQA కోసం అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 2 to 7 years ఎక్స్పీరియన్స్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు MSc ఇన్ లైఫ్ సైన్సెస్ అడుగుతున్నారు. అండ్ వాళ్ళు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. పాయింట్ బై పాయింట్ మీరు పక్కగా ప్రిపేర్ చేసుకుని ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ మనం గమనించినట్లయితే ఇంజనీరింగ్ అండ్ IT QA కోసం అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 2 to 7 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MScలో ఎవరైతే లైఫ్ సైన్సెస్ కానీ లేదంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంజనీరింగే దీనికి బాగా రిలేటివ్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్న పాయింట్స్ మీరు ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి పక్కాగా వాళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ తాలూకు వివరాలు అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే వెనుక కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఆరిజిన్ ఆన్కాలజీ లిమిటెడ్ 39 and 40 KIADB ఇండస్ట్రియల్ ఏరియా, ఎలక్ట్రానిక్ సిటీ, ఫేజ్ 2, హొసూర్ రోడ్, బెంగళూరు. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ బెంగళూరులో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రం బాచుపల్లి, హైదరాబాద్ లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే బెంగళూరు నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరికీ, ముఖ్యంగా గర్ల్స్ కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో చూసారా ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే, ముఖ్యంగా గర్ల్స్ కు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి 40 years యానివర్సరీ చేసుకుంటున్నందుకు మన తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పర్లేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.